చాలా రోజుల తర్వాత పంజరం నుంచి బయటకొచ్చిన చిలుక మాదిరిగా మాజీ సీఎం కేసీఆర్ నయా నాటకాలకు తెరతీసి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తాను దుబ్బాకలో ఓడిపోతే నువ్వు కామారెడ్డిలో ఓడిపోయావు కదా, మరి నువ్వెందుకు ప్రజల్లో తిరుగుతున్నావని కేసీఆర్ను ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేని వెంకట్రామిరెడ్డికి పార్లమెంట్ టికెట్ ఇచ్చావన్నారు. తానొక్కడనే వస్తా, కేసీఆర్, హరీష్ రావు, ప్రభాకర్ రెడ్డి ముగ్గురు రండి, వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రమాణం చేద్దాం, ₹1 పంచకుండా తాను మెదక్ పార్లమెంట్లో గెలుస్తా, దమ్ముంటే మీరు కూడా ప్రమాణం చేయాలని రఘునందన్ రావు సవాల్ విసిరారు. కేసీఆర్ అనే మాజీ ముఖ్యమంత్రి చాలా రోజుల తర్వాత పంజరంలోంచి చిలుక బయటకు వచ్చినట్టు బయటకు వచ్చి నయా నాటకాలకి తెరలేపుతా ఉన్నాడు. నోటికి వచ్చినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. వయసులో పెద్దోడు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిండు, మర్యాద ఇద్దామని అనుకున్నాం కానీ ఆ మర్యాదను నిలుపుకునేటువంటి పరిస్థితి కూడా కేసీఆర్ గారికి లేదు. రఘునందన్ దుబ్బాకలో ఓడిపోయాడు, రఘునందన్ మెదక్లో పోటీ చేస్తున్నాడు. మరి నువ్వు కామారెడ్డిలో ఓడిపోయినావు కదా, నువ్వెందుకు తిరుగుతున్నావు తెలంగాణ అంతా? న్యాయ జాగిరా నా తెలంగాణ? నాకు రాదా ఏంది భాష? నీకంటే బాగా మాట్లాడతా, నీకంటే మంచి సంస్కృతంలో మాట్లాడతా. ఏదో 53,000 ఓడిపోయాడు, సిగ్గుండాలే పోలీసు వాళ్ళతో పైసలు వచ్చి గెలిచిన నీ ముఖానికి నీదో గెలుపు. నువ్వు నా గురించి మాట్లాడుతున్నావా? నేనే పిలిచి ఇచ్చిన వెంకటరామిరెడ్డికి. ఏం కట్టలు కట్టించిండు అని ఇచ్చినావు వెంకటరామిరెడ్డికి? ఎన్ని కట్టలు కట్టించిండు? కట్టలు కట్టియకపోతే ఎందుకు ఇచ్చినావు? జై తెలంగాణ అన్నోనికి ఎందుకు ఇవ్వలే? ఇంకా దానికి చెప్పుకుంటుండు నేనే ఇచ్చినా అని. ఏం గొప్పతనం చేసినావు నువ్వు ఆయన ఇద్దరు కలిసి? ఎన్ని కొంపలు గుళ్ళయి మెదక్లో నీ వల్ల ఆయన వల్ల? మాకు మాట్లాడడం రాదా? మంచిగా సారు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అని గౌరవంగా మాట్లాడితే ఏం గౌరవం కాపాడుకుంటున్నావు నువ్వు? ఎల్లుండి సిద్దిపేట కొత్తవు కదా, రా వెంకటేశ్వర్ల గుడికోదాం. నువ్వు, మీ అల్లుడు, నీ ప్రభాకర్ రెడ్డి, మీరు ముగ్గురు రండి. నేను వస్తా, ₹1 వంచకుండా నేను మెదక్ పార్లమెంట్ గెలుస్తా. నీకు చేతనవుతుందేమో చెప్పు.